శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కోటబొమ్మాళి మండలం ఎత్తురాలపాడు దగ్గర ఆగి ఉన్న లారీని తుఫాన్ ఫ్యాన్ ఢీకొట్టింది. ఇక ఈ ఘటనలో 4 మృతి చెందగా మరో 6కి తీవ్ర గాయాలయ్యాయి. పూరి జగన్నాథ స్వామి దర్శనం అనంతరం శ్రీశైలం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు మధ్యప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కోటబొమ్మాళి మండలం ఎత్తురాలపాడు దగ్గర ఆగి ఉన్న లారీని తుఫాను వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 మరణించగా మరో 6కి తీవ్ర గాయాలయ్యాయి. పూరి జగన్నాథ స్వామి దర్శనం అనంతరం శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు మధ్యప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, శ్రీకాకుళం జిల్లాలో ఉదయం 3 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోటబొమ్మల మండలం ఎత్తురాళ్లపాడు దగ్గర ఆగి ఉన్నటువంటి లారీని తుఫాన్ ప్యాసింజర్ వెహికల్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 మధ్యప్రదేశ్ వాసులు మృతి చెందారు, 6 తీవ్రంగా గాయపడ్డారు. ప్రధానంగా వీరంతా కూడా మధ్యప్రదేశ్ చెందిన వారు. పూరి జగన్నాథ స్వామి ఆలయ దర్శనానికి వెళ్లి అక్కడి నుంచి తిరిగి శ్రీశైలం వెళ్తున్నటువంటి క్రమంలో ఉదయం సుమారు 3 గంటల ప్రాంతంలో డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ఆగి ఉన్నటువంటి లారీని అతివేగంతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో మొత్తం కూడా తుఫాన్ వ్యాన్ నొచ్చునొచ్చయింది. ఈ తుఫాన్ వ్యాన్ లో ప్రమాదం జరిగేటటువంటి సమయంలో 10 మంది మధ్యప్రదేశ్ వాసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో భారత్ సింగ్ పవార్, విజయ్ సింగ్ తోమర్, అదేవిధంగా ఉషీర్ సింగ్, సంతోష్ బాయ్ అనేటటువంటి 4 మృత్యువాత పడ్డారు. మరో 6 నరసనపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముఖ్యంగా వీరంతా కూడా అతివేగంగా రాత్రి 7-8 గంటల ప్రాంతంలో పూరిలో బయలుదేరారు. ఆ తర్వాత వారంతా కూడా శ్రీశైలం ఈ రోజు రాత్రికి చేరిపోయేటటువంటి క్రమంలో అతివేగంగా వస్తున్నారు. దట్టమైనటువంటి పొగమంచు ఉంది. హైవే పైన పొగమంచు కారణంగా అక్కడ ఉండేటటువంటి లారీని వీరు గమనించలేనటువంటి స్థితిలోనే ఒక్కసారిగా డ్రైవర్ ఆ లారీని ఢీకొట్టాడు. మొత్తం కూడా ముందు పార్ట్ అంతా కూడా ఏదైతే ఈ తుఫాన్ వెహికల్ ఉందో దీనికి సంబంధించినటువంటి ముందు పార్ట్ అంతా కూడా నుజ్జునుజ్జయింది. డెడ్ బాడీస్ కూడా దాదాపుగా నుజ్జునుజ్జయినటువంటి పరిస్థితి. మొత్తం ప్రస్తుతానికైతే డెడ్ బాడీస్ ను కోటబొమ్మల ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. గాయపడినటువంటి వారిని 108 సిబ్బంది ఇటు నరసనపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మొత్తానికైతే తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెప్తున్నారు. పవన్, థ్యాంక్ యూ.